ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. బాబా గారి ఆశీస్సులు అందరికీ దొరకాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి. బిడ్డ, ఆలస్యం చెయ్యకు, సమయం లేదు బిడ్డ. నువ్వు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. నీతో ఉన్నవారే, నీ మనసులో ఉన్నవారే నిన్ను బాధపెట్టి వదిలేసిపోవాలని చూస్తున్నారు. వారెవరో తెలుసుకో. వారు నీ దగ్గర నుంచి చేజారిపోకుండా, నీ జీవితంలో నుండి వెళ్ళిపోకుండా కాపాడుకో. లేకపోతే జీవితాంతం బాధపడుతూ కూర్చోవాల్సి వస్తుంది. నీ వల్ల, నీ ప్రవర్తన వల్ల ఒక వ్యక్తి బాధపడిపోతున్నారు. వారెవరో తెలుసుకో. నువ్వు చేస్తున్న తప్పేంటో తెలుసుకో. అంతేకాకుండా తల్లి, ఇక్కడ పసుపు, కుంకుమ, విభూది ఇవ్వబోతున్నాను. వాటిల్లో ఒక్కదాన్ని తాకు తల్లి. నీ జీవితం ఎలా ఉందో, నీ భవిష్యత్తులో నీ జీవితం ఎలా ఉండబోతోందో, ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో, నీకు పట్టబోయే అదృష్టం ఏమిటో ప్రతీదీ తీసుకొచ్చి నీ దోసిట్లో పెడతాను తల్లి. నా మాట మీద నమ్మకం ఉన్న నా బిడ్డలు మాత్రమే వీటిని తాకి వారి అదృష్టమేంటో తెలుసుకోగలుగుతారు. నా మీద నమ్మకం లేని వారికి నా మాటలు వినే భాగ్యం కూడా ఉండదు తల్లి అంటూ బాబాగారు ఈరోజు తన బిడ్డలకు ఒక రహస్యమైన సందేశాలను అందివ్వబోతున్నారండి. బాబాగారి ఈ మాటల్లోని ఆంతర్యమేమిటో, అంతరార్థమేంటో తెలుసుకునే ముందు, అక్క, ఎటు చూసినా సమస్యలు, కష్టాలే. మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండక్క అంటూ నన్ను చాలామంది అడిగారండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు. అది ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ సీతారామరాజు గారు. ఒక్కసారి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్‌కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే చెప్పి సాల్వ్ జేసుకోండి. బిడ్డ, ఎవరైతే నా మీద విశ్వాసంతో, నమ్మకంతో వింటారో అలాంటి నా బిడ్డలకు మాత్రమే తల్లి. ఇక్కడ మొదటిగా నీకెంతో ఇష్టమైన సాయిని తలుచుకుంటూ, నువ్వు దేనికోసం అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నావో ఆ కోరికను మనసులో చెప్పుకొని ఏదో ఒకదాన్ని తాకు బిడ్డ. ఇక్కడ ఈరోజు గతం, ప్రస్తుతం, వర్తమానం గురించి నీకు చెప్పబోతున్నా. అంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ గురించి చెప్పబోతున్నా బిడ్డ. శ్రద్ధగా వినమ్మా. ఇప్పుడు ముందుగా మొదటిగా ఎవరైతే పసుపును తాకిన నా బిడ్డ ఉన్నారో, అలాంటి నా బిడ్డకు ఇప్పుడు ఏం జరుగుతుంది? గతంలో ఏం జరిగింది? భవిష్యత్తులో ఏం జరగబోతోందని ఈరోజు చెప్తున్నా తెలుసుకో బిడ్డ. నీ జీవితం ఇప్పుడు ఎలా ఉంది? గతంలో ఏం జరిగింది? గతంలో ఎలా ఉందో ఒక్కసారి గుర్తు చేసుకొని, తర్వాత నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినమ్మా. అంతా నీకు ప్రతి ఒక్కటి అర్థమవుతోంది. ఇప్పుడు మొదటగా పసుపు తాకిన నా బిడ్డకు ఇప్పుడు ఏదైతే జరుగుతోందో అది చాలా చాలా బాగుంది బిడ్డ. కానీ కొన్ని విషయాలు జరగటం వల్ల నువ్వు కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉన్నావు తల్లి. ఇప్పుడు నువ్వు అనుకుంటూ ఉంటావు, నీ జీవితంలో అంతా బాగానే ఉంది. కానీ ఈ ఇబ్బందులు ఎందుకు వచ్చాయి? ఎలా వచ్చాయి బాబా అనుకుంటూ ఉన్నావు కదా తల్లి. అవి చిన్న చిన్న ఇబ్బందులు అయి ఉండొచ్చు. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం రావటం కానీ, లేదా నీకు ఎవరితోనైనా మంచి సంబంధం ఉండి ఉండవచ్చు. అనుకోకుండా వారితో నీకు మాటలు లేకుండా పోయి ఉండవచ్చు. జీవితమైతే చాలా చాలా మంచిగానే నడుస్తోంది. చాలా బాగుందమ్మా. కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి తల్లి. వాటి వల్ల అనిపిస్తూ ఉంటుంది, ఇదంతా ఎందుకు జరుగుతుంది అని. నీకేమో అర్థం కావడం లేదని, అయోమయ స్థితిలో ఉన్నానని, ఇలా ఎందుకు జరుగుతుంది బాబా అని అనిపిస్తూ ఉంది కదా తల్లి. అవన్నీ ఎందుకు జరుగుతున్నాయో ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా విను బిడ్డ. మొదటగా పసుపును తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో అటువంటి బిడ్డ గతంలో, అంటే ఫాస్ట్ లైఫ్‌లో ఏం జరిగింది అంటే, జీవితంలో అంతా కూడా మంచిగానే ఉంది బిడ్డ. నీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అంటే, ఇప్పుడు నీకు ఏదైతే అర్థం కాకుండా ఉందో ఆ విషయం ఏంటి అంటే బిడ్డ, మనసు వల్ల నువ్వు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నావు. చాలా విషయాలు మనసులో తిరుగుతూ ఉన్నాయి. నువ్వు చాలా ఆలోచిస్తూ ఉన్నావు తల్లి.
ఒక విషయం దగ్గర ఆగిపోయావు. నువ్వు ఎవరిపైన అయితే విశ్వాసాన్ని ఉంచావో వారే నిన్ను మోసం చెయ్యబోతున్నారు. బిడ్డా, నీ గతం అయితే చాలా మంచిగా కనిపిస్తోంది. కానీ అనుకోకుండా నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో దాని వలన అయితే నువ్వు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నావు బిడ్డా. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు. వారే నీ జీవితంలో నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. నువ్వు ఎవరిపైన అయినా గాని విశ్వాసం ఉంచడం అన్నది అంత సరైనది కాదమ్మా. నీకు రాబోయే సమయంలో మనసులో ప్రతి ఆలోచన చేస్తున్నావో, ఏవైతే వ్యూహాలు పన్నుతున్నావో వాటి వలన నువ్వు కొంచెం ఇబ్బందుల్లో పడతావు తల్లి. జాగ్రత్త. ఇక్కడ నీ సాయి ప్రేమతో నీకు ఇచ్చే సందేశం ఏమిటి అంటే తల్లి, నువ్వు ఏదైతే కోరుకుంటూ ఉన్నావో అది జరుగుతుంది. కానీ అది జరగటానికి కొంచెం సమయం పడుతుందమ్మా. నీకు సఫలత అన్నది ఖచ్చితంగా లభించి తీరుతుంది తల్లి. నీ మనసులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు ఇప్పుడు ఏవైతే చూస్తూ ఉన్నావో అవన్నీ కూడా ఇప్పట్లో పూర్తి అవ్వవు. కొంచెం సమయం తీసుకుంటుంది. కానీ బిడ్డ, నీ పనులు పూర్తవ్వకుండా ఎవరో ఆపుతున్నారు. వారు నీ శత్రువులై ఉండొచ్చు. లేదా నీకు బాగా ఇష్టమైన వారి స్థానంలో ఉంటూ నిన్ను మోసం చేస్తూ ఉండవచ్చు. నువ్వు ఏదో ఒక సందర్భం, ఏదో ఒక సమస్యలో ఇరుక్కుపోయి ఉన్నావు. అది నీకు కూడా తెలుస్తుంది. నీ మనసులో నెగెటివ్ ఆలోచనలతో ఉన్నావు. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో, అనుకుంటూ ఉన్నావో వాటన్నింటికి తప్పకుండా సఫలతను సాధిస్తావు. నువ్వు అనుకుంటూ ఉన్నావు, నా జీవితంలో ఇది జరగాలి, ఇలానే జరగాలి అని. కానీ ఒక్కొక్కసారి నువ్వు ఒక్కటి అనుకుంటే జీవితంలో ఇంకొకటి జరిగిపోతూ ఉంటుంది బిడ్డ. నీకు కూడా అదే విధంగా జరగవచ్చు. నువ్వు నీ సాయిని అడుగుతున్నావు కదా! నీకు ఏదో కావాలని తప్పకుండా దాన్నైతే పొందుతావు బిడ్డ. కానీ కొంచెం సమయం పడుతుందమ్మా. నువ్వు సమయం ఇవ్వటానికి సిద్ధంగా ఉంటే, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీకు తప్పకుండా నేను ఇవ్వగలను. తప్పకుండా నీకు లభిస్తుంది. 10 వారాల పాటు నువ్వు ఎదురుచూడు, ఓపిక పట్టు. నీ జీవితంలో నువ్వు ఊహించని మార్పు రాబోతోంది. అదృష్టం జరగబోతోంది బిడ్డ అంటూ బాబాగారు అంటున్నారండి. ఇప్పుడు ఎవరైతే కుంకుమను తాకారో అలాంటి నా బిడ్డలకి ఎలా ఉందో, వారి అదృష్టమేంటో, వాళ్ళు ఎదుర్కోబోయే కష్టాలేంటో, వాళ్ళు అనుభవించబోయే సుఖాలేంటో ఈరోజు చెప్తాను బిడ్డ. జాగ్రత్తగా విను. కుంకుమ తాకిన వారెవరితో ఉన్నారో వారి జీవితంలో అన్నీ బాగానే ఉన్నాయమ్మా. కానీ నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నావు. నీ ఇష్టంతోనే నీ జీవితం అంతా నడుస్తూ ఉంది. నువ్వు మంచి ఆలోచనలతో ఉన్నావు తల్లి. ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఎలా ఉన్నావు అంటే జీవితంలో చాలా కలలు ఉంటాయి. చాలా కలలు కంటున్నావు. నువ్వు ఆ కలల గురించి ఏమీ బాధపడటం లేదు. నువ్వు ఆ కలలను కంటూ మనసు లోపల నుంచి కూడా చాలా ఉత్సాహంగా ఉన్నావు. చాలా సంతోషంగా ఉన్నావు. నువ్వు అనుకుంటూ ఉన్నావు, సంతోషంగా నేను ఆ పనిని చెయ్యాలి, చేస్తాను, చెయ్యగలను అని నువ్వు నమ్మకంతో, సంతోషంతో ఉన్నావు కదా తల్లి. రాబోయే సమయానికి కూడా నిన్ను నువ్వు సిద్ధంగా ఉంచుకున్నావు. ఏది వచ్చినా ఎదుర్కోవటానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకున్నావు. చాలా మంచి ఆలోచనలు నీలో ఉన్నాయి బిడ్డ. నీ గతంలో ఏం జరిగిందో ఇప్పుడు చెప్తాను విను తల్లి. నీ గతంలో నడిచింది అంతా మంచి అని చెప్పలేను. అంతా చెడు అని కూడా చెప్పలేను బిడ్డ. ఇక నీ భవిష్యత్తు ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నీ జీవితంలో జరుగుతూ ఉందో అదైతే చాలా బావుందమ్మా. నీకు అనిపిస్తూ ఉంటుంది, విజయం నా చేతుల్లోనే ఉందని, నా జీవితంలోనే సఫలతను నేను సాధించాలి అని అనుకుంటూ ఉన్నావు. కానీ నీ జీవితంలో సఫలతను నువ్వు ఏదైతే సఫలత సాధించి ఉన్నావో, ఏదైతే పనిని చేస్తూ ఉన్నావో, అది వ్యాపారం అయినా, ఉద్యోగంలో పై స్థాయిలో ఉన్న ఏదైనా కానివ్వు, నీ స్థితి అయితే చాలా చాలా బాగుంది. నీకు ఆత్మవిశ్వాసం అన్నది చాలా గట్టిగా, బలంగా ఉంటుంది. జీవితంలో నేను ఏదైనా చెయ్యగలను, సాధించగలను అని ఎవరి మీద ఆధారపడకుండా
నా కాళ్ళ మీద నేనే నిలబడతాను అని ఇలాంటి ఆలోచనతో ఉన్న నీ జీవితంలో సఫలతను నువ్వు సాధిస్తావు బిడ్డ. కానీ వీటితో పాటుగా ఒక్కొక్కసారి తప్పుడు నిర్ణయాలను కూడా తీసుకుంటూ ఉంటావు. నువ్వు ఉన్నత స్థానానికి వెళ్తూ ఉన్నప్పుడు నిన్ను వెనక్కి లాగటానికి కూడా చాలా మంది వ్యక్తులు వస్తారు. నువ్వు కూడా చెడ్డవారి మాయలో ఇరుక్కోవచ్చు. అలాంటి వ్యక్తులతో నువ్వు స్నేహం చెయ్యవచ్చు. దాని వలన వారు లాభాలు పొందాలి అని అనుకుంటూ ఉంటారు. చెడు స్నేహంలో ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి బిడ్డ. జాగ్రత్తమ్మా. నువ్వు ఈ స్థాయికి రావటానికి గతంలో చాలా కష్టాలు పడ్డావు తల్లి. ఇప్పుడు నీ చేతులలో ప్రపంచమే ఉంది అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. నీ మీద నీకు చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు నాకు ఎవ్వరి అవసరం కూడా లేదు అని చాలా చాలా ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో ఉన్నావు. అదైతే మంచిదే బిడ్డ. నువ్వు ఈ ఉత్సాహాన్ని, ఆలోచనలని, తెలివితేటలని నీ పనిలో చూపించినట్లయితే ఇంకా ఇంకా మంచి లాభాలను పొంది ఇంకా మంచి స్థాయికి చేరుకుంటావు. రకరకాల మనస్తత్వం ఉన్న వ్యక్తులను కలుస్తూ ఉంటావు. వారు నిన్ను చూసి అసూయతో కుళ్ళుకుంటారు. నువ్వు రాబోయే సమయంలో ఏదో ఒక చెడు సాంగత్యంలో ఇరుక్కోబోతున్నావు తల్లి. జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని వృధా చేస్తావు. ఇప్పటి ఈ నీ పరిస్థితి నువ్వు గతంలో ఎంత కష్టపడితే ఈ స్థితి వచ్చిందో ఒక్కసారి గుర్తు చేసుకో బిడ్డ. నీకు తెలుసు అంత కష్టపడి నువ్వు ఈ స్థితికి వచ్చావు. అలాంటి స్థితిని మాత్రం పాడు చేసుకోకు బిడ్డ. చెడు సాంగత్యాలలో ఇరుక్కొని కోరి కోరి కష్టాలను తెచ్చుకునే ప్రమాదం ఉంది తల్లి. రాబోయే సమయంలో ఇందులో ఎవరి ప్రమేయము కూడా లేదమ్మా. నీకు నువ్వుగా అలాంటి పరిస్థితుల్లో ఇరుక్కోబోతున్నావు. అలా ఇరుక్కోబోతున్నాను అన్నప్పుడు నీ సాయి మాటను శ్రద్ధగా వినుబిడ్డ. నీ అంతరాత్మ ఏదైతే ఉందో దాన్నే అనుసరించు తల్లి. దాని మాటే విను. మంచి దారిలో వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారు తన మనసు చెప్పే మాటను వింటారు. అలా వినకపోతే నీ భాగ్యాన్ని నీ చేజేతులారా నువ్వే పాడు చేసుకుంటావు తల్లి. కాబట్టి నీ మనసు ఏదైతే చెప్తుందో దాని మాట విను బిడ్డ. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో, ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నావో అది నిన్ను తప్పుదారిలోకి తీసుకువెళ్తాయి. నువ్వు ఈ పరిస్థితిని ఎలా మార్చుకోగలవు అంటే నీ మనసు చెప్పేది నువ్వు విన్నప్పుడు నీ పరిస్థితిని నువ్వు మార్చగలవు తల్లి. జనాలు చెప్పే మాటలను అస్సలు వినవద్దు బిడ్డ. నీకు ఎంత ఇష్టమైన వారు అయినా, ఎంత దగ్గరైన వారు అయినా నువ్వు వారి మాటలను వినకు. నీ మనసు మాటే విను బిడ్డ. ఇప్పుడు మూడవది, విభూది తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో వారి గురించి చెప్తున్నా బిడ్డ. విభూది తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డ ఇప్పుడు వారికి కొంచెం విశ్రాంతి అవసరం. కొంచెం విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు మీ జీవితాన్ని అలా ఆపి ఉంచారు అంటే హోల్డ్‌లో ఉంచారన్నమాట. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు? నువ్వు ఏదైతే చేస్తూ ఉన్నావో అది తప్పా? లేక సరైనదా? అని ఇలా రకరకాలుగా ఆలోచనలు అనేవి నీ మనసులో నడుస్తున్నాయిగా. నువ్వు ప్రతి దాని గురించి కూడా ఆలోచిస్తూనే ఉన్నావు బిడ్డ. ఏం జరుగుతుంది అని. నీ మనసులో ఏం జరగబోతోంది? ఆ విధంగా నువ్వు చేసినట్లయితే ఏం జరుగుతుంది? ఆ పనులు చేయటం వల్ల ఇబ్బందులు వస్తాయా? అని బాబాని మనసులోనే అడుగుతున్నావు కదా తల్లి. బిడ్డా, నువ్వు ఆ పనులు చేయటం వలన ఒక వ్యక్తి అయితే బాధపడతారు. నీపై కోపాన్ని కూడా చూపిస్తారు. ఇప్పుడు నీ దగ్గర కావాల్సినంత సమయం ఉంది కాబట్టి మంచిగా ఆలోచించు బిడ్డ. నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో అది జనాలకు సంబంధించిన విషయం. అది జనాలతో ముడిపడి ఉన్న విషయం. అది నీ జీవితంలో చాలా ముఖ్యమైన విషయం తల్లి. ఇప్పుడు నీ గతం ఎలా నడిచిందో చూద్దాం. నీ గతంలో నువ్వు చాలా చాలా కష్టాలు పడ్డావు బిడ్డ. నీ జీవితంలో నువ్వు ఏవైతే పనులు చేస్తున్నావో వాటిని ఆపటానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నిన్ను ముందుకు వెళ్ళనివ్వటం లేదు. నీ జీవితంలో నువ్వు చాలా చూసావు బిడ్డ. ఆర్థిక పరిస్థితుల విషయంలోనూ నీ జీవితంలో చాలా బాగా చూసావు.
ప్రతి ఒక్కటి సాధించుకోవటానికి కూడా చాలా కష్టపడ్డావు. ఈ స్థితి ఒక రోజో, ఒక వారమో, ఒక నెలో కాదు. సంవత్సరాల తరబడి ఈ స్థితిలో జీవించావు. ఒక్క సంఘర్షణ రూపంలో నువ్వు దాన్ని చూస్తున్నావు తల్లి. ఒక్కసారి నీ గతాన్ని గుర్తు చేసుకో. ఇదంతా నీ కళ్ళ ముందు కదులుతుంది బిడ్డ. ఇప్పుడు ప్రస్తుత సమయంలో ఏదైతే ఆలోచిస్తున్నావో అది సరైనది కాదా? ఆ విషయంలో కూడా చెప్పండి బాబా అంటూ అడుగుతున్నావు కదా తల్లి. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో భవిష్యత్తు ఎలా ఉంటుంది? నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో దాని రిజల్ట్ అనేది తొందరలోనే చూస్తావు తల్లి. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో, ఏవైతే ఆలోచనలు చేశావో వాటి వల్ల చాలా మార్పు అన్నది నీ జీవితంలో రాబోతోంది. అన్నీ కూడా నీ చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ప్రేమతో నీ సాయి ఇచ్చే సందేశాన్ని విను తల్లి. బిడ్డ, ఎక్కువగా ఆలోచించవద్దు. నీ మనసులో ఏవైతే ఆలోచనలు నడుస్తూ ఉన్నాయో ఆ పనులనే నువ్వు చెయ్యి బిడ్డ. ఈ పని చెయ్యాలా వద్దా అని ఏదైతే నిర్ణయం తీసుకొని ఆగిపోయావో అది చెయ్యటం వలన కొంతమందికి కోపాన్ని కలిగించవచ్చు. కొంతమంది కోపాన్ని చూపిస్తారు. కొంతమంది బాధపడతారు. ఇంకొంతమంది అంటారు అలా ఎందుకు చేశావు అని. ఇది నీ జీవితం తల్లి. తప్పు, ఒప్పు ఏది జరిగినా కూడా భరించాల్సింది నువ్వే. దాని ప్రతిఫలం కూడా నువ్వే అనుభవిస్తావు. నవ్వితే నువ్వే నవ్వుతావు. ఏడిస్తే నువ్వే ఏడుస్తావు. నువ్వు ఎవరినైతే ప్రియమైన వ్యక్తి, ఇష్టమైన వ్యక్తి అని నమ్ముతావో ఎప్పటికీ నా చెయ్యి వదిలిపెట్టరు అని ఎవరి గురించి అయితే అనుకుంటున్నావో వారు కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతారు. నీ జీవితం యొక్క పూర్తి బాధ్యతను నువ్వే తీసుకోవాలి బిడ్డ. నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో అదే చెయ్యమ్మా. ఇదంతా కూడా నీ జీవితానికి సంబంధించిన విషయం. కొంతమంది కోప్పడే అవకాశాలు ఉన్నాయి. కోప్పడనివ్వు బిడ్డ. బాధపడే అవకాశాలు ఉన్నాయి. బాధపడనివ్వు తల్లి. నీ మార్గాన్ని, నీ నిర్ణయాన్ని నువ్వు తీసుకో. నీ ఉద్యోగానికి సంబంధించింది అయి ఉండొచ్చు. నీ రిలేషన్‌కి సంబంధించింది అయి ఉండొచ్చు. లేదా నీ కుటుంబానికి సంబంధించినది అయి ఉండవచ్చు. నీ నిర్ణయం వలన నీ కుటుంబ సభ్యులు కూడా నీకు విరోధులుగా మారవచ్చు. కానీ నువ్వు మాత్రం ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ నిర్ణయం తీసుకో తల్లి. ఇతరుల కోసం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఏదైతే జరిగిందో జరగనివ్వు. దాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండు. ఒక్కోసారి మాటలను కూడా పడాల్సి వస్తుంది. అలాంటి మాటలను పడతాను అని నువ్వు అసలు కలలో కూడా ఊహించి ఉండవు. అలాంటి మాటలు కూడా పడాల్సి వస్తుంది. కానీ ఆ మాటలను నువ్వు మనసులోకి తీసుకోకు తల్లి. విని వదిలేసేయి. ఏం చెయ్యాలి అన్నదాని గురించి మాత్రమే ఆలోచించు. నువ్వు ఈ స్థితికి రావటానికి చాలా చాలా కష్టపడ్డావు. దాన్ని మర్చిపోకు బిడ్డ. నువ్వు ఏ పనైతే చెయ్యాలని నిర్ణయించుకున్నావో ఆ దిశగా అడుగులు మొదలుపెట్టమ్మా. ఆ దిశగా అడుగులు వెయ్యి తల్లి. బిడ్డ, ఒక్క విషయం గుర్తుంచుకో. ఇక్కడ నువ్వు తీసుకునే నిర్ణయం న్యాయబద్ధమైనదిగా ఉండాలి. అలా ఉంటే అలాంటి నిర్ణయమే నీ నిర్ణయం అయితే నీ వలన బాధపడిన వాళ్ళే అంటే నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు, నీ రిలేటివ్స్ కావచ్చు, నీ గురించి బాధపడిన వాళ్ళే నిన్ను అర్థం చేసుకొని నీ దగ్గరికి వస్తారు. అంటూ బాబాగారు ఈరోజు చక్కటి సందేశాలను అందించారండి. నిజంగా ఆహ్, చాలా మందికి ఇదొక రిలీఫ్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు గూడా దొరికాయనే నేను అనుకుంటున్నాను. ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి. అలాగే షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి. బాబా గారి ఇలాంటి ఎన్నో అద్భుతమైన సందేశాలను వినాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.